పుణ్యపురుషులు వేరయా, అమెరికా అధ్యక్షులలో ట్రంప్ రూటే వేరయా అన్నట్టుంది. పాపపుణ్యాల మాటేమో గాని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక తన గత స్వభావాన్ని మార్చుకుంటారని ప్రపంచం ఆశించింది. కానీ గతంలో కంటే దూకుడు పెంచిన ట్రంప్ అమెరికన్లలో దేశీయవాదాన్ని బలంగా నాటేందుకు చర్యలు చేపట్టారనిపిస్తోంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రోజున లిబరలైజ్డ్ శకం ప్రారంభమైందన్న ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగటం, మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మాణం, ఆ పైన వలసదారుల్ని సాగనంపడం వంటివి కాగా దేశాన్ని పూర్తిగా భద్రత కల్పిస్తూ ఐరన్ డోమ్ నిర్మాణంతో పాటు అమెరికన్ల ఆదాయపు పన్ను రద్దులపై ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాలని విపరీతంగా పెంచి అమెరికాని మరింత సుసంపన్నం చేసే దిశలో ట్రంప్ అడుగులు వేస్తున్నారు. వీటితో పాటు 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తనపై దర్యాప్తుని ముందుకు తీసుకువెళ్లిన అధికారులపై ట్రంప్ చర్యలు చేపట్టారు. అటార్నీ జనరల్ తో పాటు డజన్ మంది అధికారుల్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ అధ్యక్షుడి అజెండాని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో వీరిని నమ్మలేమని పేర్కొన్నారు. 2017లో ట్రాన్స్జెండర్లని సైనిక దళాల్లో చేరకుండా ట్రంపే నిషేధం విధించారు. కానీ 2021లో జో బైడెన్ ఆ ఆదేశాలు నిలిపివేశారు. కానీ ట్రంప్ అధికారం చేపట్టగానే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.